శత్రువు మనల్ని ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో మనకు జీవితంలో ఎదగకుండా మనల్ని చేస్తున్న సందర్భములో లేదా అకారణంగా మనల్ని అవమానిస్తూ మనకు ప్రాణాపాయ స్థితికి చేకూరుస్తూ లేదా మనల్ని మానసికంగా శారీరకంగా లేదా మన యొక్క కుటుంబంలోని స్త్రీలను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో అప్పుడు మనకు ప్రాణాపాయ స్థితి లేదా కలహాలు మన కుటుంబంలో జరుగుతున్న సందర్భంలో ఆ యొక్క శత్రువును కాళ్ళు చేతులు పడిపోయే విధానం కూడా ఉంటుంది. మొత్తమే ఇది కావడానికి కూడా ఉంటుంది. ఇది తెలిసిన గురువులు మాత్రమే, అనుభవం ఉన్న గురువులు మాత్రమే ఈ విధానాన్ని